భారత క్రికెట్ బోర్డు బీసీసీఐ ఆదాయ ఆర్జనలో రికార్డు సృష్టిస్తోంది. ఒకప్పుడు ప్లేయర్స్ కు బహుమతులు ఇవ్వడానికి ఇబ్బందులు పడ్డ సంస్థ ఇప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించేలా మారిపోయింది. ఒకప్పుడు 5 lakhs కట్టి బ్రాడ్కాస్ట్ చేయించుకునే ఆర్గనైజేషన్ ఇప్పుడు పర్ ఇయర్ 18,700 crores టర్నోవర్ చేసే ఆర్గనైజేషన్గా ఎలా మారింది? మీరు విన్నది నిజమే. అది ఎవరో కాదు, బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐని వరల్డ్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డ్గా పిలుస్తారు. అసలు ఇది ఎలా జరిగిందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు బీసీసీఐ ఏంటిది? ఐసీసీ పేరు ఇంపీరియల్ క్రికెట్ కాన్ఫరెన్స్ అని ఉండేది. అప్పట్లో ఇంటర్నేషనల్ మ్యాచెస్ని ఆడిపించేది. ఇండియాలో చాలా టీమ్స్ ఆడేవి, కానీ ఇంటర్నేషనల్కి ఏ టీం లేదు. 1926లో కోల్కతాలో ఉన్న కాల్కటా క్రికెట్ క్లబ్ లండన్కి వెళ్ళి ఐసీసీతో మాట్లాడి చాలా మీటింగ్స్ తర్వాత 1928లో బీసీసీఐని తయారు చేశారు. ఐసీసీ బీసీసీఐకి అప్రూవల్ ఇచ్చింది. ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడమని. అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీసీఐ ఇండియాని రిప్రజెంట్ చేస్తుంది. బీసీసీఐని చారిటబుల్ ట్రస్ట్గా లాంచ్ చేశారు. ఇప్పటికీ అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు ఇండియా ఒక క్రికెట్ టీంని తయారు చేసి ఆడిపిద్దాం అనుకుంటే అది చేయలేరు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్ టీం రైట్స్ మొత్తం బీసీసీఐ దగ్గరే ఉన్నాయి. అసలు బీసీసీఐ ట్యాక్స్ కడుతుందా? ఇది ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎలాంటి ట్యాక్స్ ఉండదు. బీసీసీఐ ఒకటే ఆర్గనైజేషన్ ఇంతవరకు హెల్ప్ కోసం గవర్నమెంట్కి అప్లై చేయలేదు. గవర్నమెంటే చాలాసార్లు చెప్పింది, అప్లై చేసుకోండి, మేము సపోర్ట్ చేస్తాము అని. కానీ బీసీసీఐ ఇంతవరకు అప్లై చేసుకోలేదు. బీసీసీఐ సంపాదించిన దాంట్లో ఏ అమౌంట్ కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. ఐసీసీ అంటారు. అసలు ఐసీసీ ఏంటిది అండ్ ఎవరు కనిపెట్టారు? ఐసీసీ ఏం క్రికెట్ని ఇన్వెంట్ చేయలేదు, రూల్స్ని తయారు చేయలేదు. జస్ట్ ఉన్న రూల్స్ని అన్ని టీమ్స్ కరెక్ట్గా ఫాలో అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తుంది అండ్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ని కండక్ట్ చేస్తుంది. అలానే ఎంపైర్ స్టాఫ్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం, డ్రగ్స్ అండ్ మ్యాచ్ ఫిక్సింగ్స్ లాంటివి అవ్వకుండా చూడడం ఐసీసీ చేసే పనులు. ఇప్పటి వరకు ఉన్న రూల్స్లో ఏమన్నా అమెండ్మెంట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా రూల్స్ ఫ్యూచర్లో యాడ్ చేయాలన్నా వాటిని ఎంసీసీ, మాల్బర్న్ క్రికెట్ క్లబ్ చూసుకుంటుంది. మీకు సింపుల్గా చెప్పాలి అంటే ఎంసీసీ క్రికెట్కి ఓనర్ అండ్ కరెక్ట్గా నడుస్తుందా లేదా అని చూడ్డానికి ఐసీసీని అపాయింట్ చేసుకుంది. మొత్తం ఐసీసీలో 108 కంట్రీస్ ఉన్నాయి. కానీ ఎప్పుడైనా మీరు ఇండియా, బర్ముడా లేదంటే నెదర్లాండ్స్ లాంటి కంట్రీస్తో ఆడడం చూసారా? దీనికి రీజన్ ఏంటిది అంటే మొత్తం ఐసీసీలో 12 ఫుల్ మెంబర్స్ ఉంటారు. అంటే ఎవరైతే టెస్ట్ ఆడతారో వాళ్ళని ఫుల్ మెంబర్స్ అంటారు. మిగతా వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. కానీ ఓడిఐ స్టేటస్ రావాలి అంటే 2 టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ని ఓడించాలి. టెస్ట్ స్టేటస్ కావాలి అంటే 5 టెస్ట్ ప్లేయింగ్ నేషన్స్ని ఓడించాలి. ఇవి చేంజ్ అవుతూ ఉంటాయి. వరల్డ్ కప్ ఆడాలి అంటే కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడే ఒక మంచి టీం తయారవుతుంది. అప్పటి వరకు మిగతా టీమ్స్తో ఆడడానికి ఛాన్స్ ఉండదు. అసలు ఇవన్నీ చేయడానికి బీసీసీఐకి మనీ ఎక్కడి నుంచి వస్తాయి? బీసీసీఐకి అమౌంట్ చాలా రకాలుగా వస్తుంది. ఫస్ట్, వన్ మీడియా, అంటే మ్యాచ్ని వెబ్, టీవీ ఎక్కడి నుంచి అయితే చూస్తారో ఆ ఛానల్ ఆర్ యాప్ వాళ్ళు అమౌంట్ బీసీసీఐకి ఇస్తారు. స్టార్ స్పోర్ట్స్ 2023 వరకు 6,138 crores పెట్టి మీడియా రైట్స్ని తీసుకుంది బీసీసీఐ నుంచి. ఏ కంపెనీ అయితే బ్రాడ్కాస్ట్ రైట్స్ తీసుకుంటుందో అదే చూపించగలుగుతుంది. 2023 నుంచి 2027 వరకు 20 టెస్ట్, 21 ఓడిఐస్, 31 T20 మ్యాచెస్ ఉన్నాయి. వాటికి సంబంధించిన మీడియా రైట్స్ కోసం బిడ్డింగ్ జరుగుతుంది. సెకండ్, స్పాన్సర్షిప్. టైటిల్స్, కిట్స్, ఎక్విప్మెంట్స్, జెర్సీస్, అలా మీరు క్రికెట్లో చూసే ప్రతి ఒక్కటి స్పాన్సర్షిప్స్తోనే వస్తుంది. ఇంటర్నేషనల్ మ్యాచెస్కి ఐసీసీఐ నుంచి అమౌంట్ వస్తుంది. అలా చాలా రకాలుగా బీసీసీఐకి అమౌంట్ వస్తుంది. T20ని చూసినంత టెస్ట్ని చూడరు అందరూ. సో అందరూ T20లో లిమిటెడ్ స్లాట్స్ దొరికినా అదే తీసుకుంటారు. ఎందుకంటే టెస్ట్ చాలా డేస్ ఉన్నా కూడా వ్యూవర్షిప్ తక్కువగా ఉంటుంది. సో బీసీసీఐ తెలివిగా అన్నీ కలిపి రైట్స్ ఇచ్చింది. అంటే టెస్ట్, ఓడిఐ, T20 అన్నిటికీ ఒకరే రైట్స్ తీసుకోవాలి అని.
ఇవన్నీ ఒక 30% రెవెన్యూ మీద ఇంపాక్ట్ చేస్తే ఐపీఎల్ అంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఒక 70% ఇంపాక్ట్ చేస్తుంది. మెయిన్ అడ్వాంటేజ్ బీసీసీఐకి ఐపీఎల్, ఎందుకంటే ఐపీఎల్ని ఫ్రాంచైజ్లా లాంచ్ చేసింది. 50% రెవెన్యూ బీసీసీఐకి వెళ్తుంది. 2023 నుంచి 2027 దాకా మీడియా రైట్స్ ద్వారా 6.2 బిలియన్ అంటే అక్షరాల 48,390 crores సంపాదించింది. కొన్ని కంట్రీస్ బడ్జెట్ కన్నా ఎక్కువ. అందరూ ఐపీఎల్ గురించి ఎంత వెయిట్ చేస్తారో వాళ్ళకన్నా ఎక్కువ బీసీసీఐ వెయిట్ చేస్తుంది. ఐపీఎల్ క్రేజ్ వరల్డ్లో చాలా తొందరగా పెరిగింది. అంటే చాలా తక్కువ టైంలో రిచెస్ట్ లీగ్ అయిపోయింది. ఐపీఎల్ ఓనర్స్లో చాలా ర్యాపిడ్ రెవెన్యూ గ్రోత్ని చూసాం. బీసీసీఐ అలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే ఐసీసీ ఎఫ్టీపీ అంటే ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాంలో ఒక స్పెషల్ విండోని ఓపెన్ చేశారు. అదేంటంటే ఐపీఎల్ ఆడేటప్పుడు ఎలాంటి ఇంటర్నేషనల్ మ్యాచెస్ పెట్టొద్దు అని. చాలా తక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అవుతాయి. ఇది ఏ క్రికెట్ లీగ్కి దొరకలేదు. బీసీసీఐ ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్స్ కూడా చేసింది. అక్కడి నుంచి కూడా మనీ వస్తాయి. బీసీసీఐ, ఈసీబీ, ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ అండ్ ఆస్ట్రేలియా, ఈ 3 బోర్డ్స్ ఎక్కువ రెవెన్యూని జనరేట్ చేస్తారు. అసలు ఇదంతా బీసీసీఐతో ఎలా సాధ్యమవుతుంది? బీసీసీఐ మొత్తం వరల్డ్లో క్రికెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎందుకంటే ఇండియాలో క్రికెట్ చూసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 80% క్రికెట్ ఇన్కమ్ ఇండియా నుంచి జనరేట్ అవుతుంది. 700 మిలియన్ వ్యూవర్స్ ఉన్నారు ఇండియాలో. ఇండియాతో మ్యాచ్ ఉంటే వ్యూవర్షిప్ చాలా ఎక్కువ ఉంటుంది. ఏ బోర్డ్ అయితే ఫైనాన్షియల్గా వీక్ ఉంటాయో వాళ్ళకి ఇండియాతో మ్యాచ్ పెడతారు, వాళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఇవ్వడానికి. ప్లేయర్స్ వేరే లీగ్ ఆడకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బీసీసీఐ, ఎందుకంటే వాళ్ళకి వ్యూవర్షిప్ పెరుగుతుంది అని. అందుకే బీసీసీఐ ప్రతి ప్లేయర్తో కాంట్రాక్ట్ తీసుకుంటుంది, వేరే లీగ్స్ ఆడకూడదు రిటైర్మెంట్ అయ్యేదాకా. ఇప్పటి వరకు బీసీసీఐ మొత్తం మెన్స్ ద్వారా సంపాదించింది. అందుకే ఇప్పుడు ఉమెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసింది. వాళ్ళని ప్రమోట్ అండ్ సపోర్ట్ చేస్తుంది. ఒకవేళ ఉమెన్స్ కూడా బీసీసీఐకి రెవెన్యూ జనరేట్ చేస్తే బీసీసీఐని ఎవరూ ఆపలేరు.